పట్టుగా మంచిగా ఎంబడి చుట్టుకొని సంపుతా రక్తం దగ్గర మట్టి పెట్టుకుని 10-20 వానపాములు ఉన్నాయి. పెద్దగా సక్సెస్ కాదు. కల్లా జీవాలు ఆపించింది 20 ఇచ్చింది, ఆపియంది 30 ఇచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన పల్లెటూళ్ళలో అంటే పంటలు పండించాలంటే ఎరువులు మందులు తప్పనిసరిగా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ప్రకృతిని నమ్ముకొని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే వ్యవసాయం చేస్తే మంచి పంటలు పండించవచ్చని నిరూపిస్తున్న రైతులు కూడా ఉంటున్నారు. ఈరోజు అలాంటి ప్రకృతి వ్యవసాయం చేసిన రైతు గారిని మనం కలుద్దాం. ఇన్నాళ్ళు వ్యవసాయం చేస్తూ తను చూసిన కష్టాలు ఏంటి, ప్రకృతి వ్యవసాయం ఎలా మొదలుపెట్టారు, పంటల్లో ఎలాంటి మార్పులు చేశారు, ఖర్చు ఎంత తగ్గాయి, దిగుబడి ఎలా ఉంది, ఇవన్నీ మనము ఆయన అడిగి తెలుసుకుందాం. మనం పుస్తకాల్లో చదివే మాటలు కాదండి, పొలంలో స్వయంగా అనుభవించిన సంగతులు ఆయన చెప్తున్నారు. కాబట్టి రైతన్న చెప్పే ప్రతి మాట మన రైతుల్లో ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. 15 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూ మండలం ఈర్నపాడు గ్రామం ప్రకృతి వ్యవసాయ రైతు రామ్ సుబ్బారెడ్డి అన్నతో మాట్లాడదాం. ఆయన మాటల్లోనే విందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మన రైతన్న మాటలతోనే ఆయన మాటల్లోనే విందాం. ఫస్ట్లో మామూలుగా ఓన్గానే చేస్తుంటుంది. ఎకరాకు ఒక 2 టైర్లు ఎరువు వేసేది, ఇంకా అడవిలో పోయి ముష్టికాయలు తీసుకొచ్చేది, నవధాన్యాలు పిండి వేయడం అట్లా చేసుకుంటాను నేను. ఇంకా అట్లా చేసుకుంటే ఇప్పుడు ఫస్ట్లో ఏమైందంటే ఫస్ట్ మందులు విపరీతంగా కొట్టాను నేను. ఆ సంవత్సరం నల్లదోమ సావలే, 2 కేజీల స్టార్టింగ్ పొడేసి కొట్టా, నల్లది చావలే. మా తాత అండి 108 సంవత్సరాలు, వానకాడికి పోయి అడిగినా ఏం నల్లదోమ కావకుండా అంటే ఈ కంపెనీలో బాగుపండికిరా 100 దోమ వస్తుంది, 100 దోమ మళ్ళీ డెవలప్మెంట్ అవుతుంది అన్నాడు. అడగల ఎంబడే వదిలేసి మన న్యాచురల్గా ఈ పద్ధతిలోకి వచ్చింది అనమాట. ఇట్లా వేసినాక తక్కువ పెట్టుబడితో వస్తుంది అది. ఇంకా ఈ ఇది కర్ణాటకలో పాలేకర్ తిన్నాయి. ఆ పుస్తకాలు తెచ్చుకొని జీవామృతాలు, కషాయాలు అన్నీ చేస్తుంటుంది. కషాయాలు అన్నీ చేయడం వల్ల మళ్ళా ఏమనిపించిందంటే మాకెళ్ళి దోమ ఉధృతం ఎక్కువ అనమాట, అంతా ఫ్యాడియాల కల్లా. మామూలుగా వీళ్ళు పాలేకరు పుస్తకాల కషాయాలు చూసి చేస్తాను నేను, పెద్దగా సక్సెస్ కావడంలే. దోమ ఏమో శూన్యకేమో విపరీతంగా ఉంటుంది, పూర్తిగా సావడంలే అని చెప్పి నేను సొంతంగా ఆయుర్వేద మొక్కలు తెలుసు అనమాట. అడవిలోకి పోయేది, మేక తినని ఆకులు, బాగా సీదు ఆకులతో, ముష్టి ఆకు, అట్లా నేలవేము, అట్లా మంచి ఆకులతో కషాయాలు తయారు చేసి ఇట్లా సుడిదోమ వచ్చింది కానీ కంట్రోల్ అవుతుంది. ఇంకా అట్లా ఈ విధంగా చేస్తాం. ఒకసారి ఏమైందంటే నల్లదోమ రావలే కషాయాలకు కూడా. ఒకసారి నల్ల ఉమ్మితాని రాది, దాని ఆకుతో కషాయం తయారు చేస్తే నల్లదోమ కూడా పోయింది. మామూలుగా అట్లా ఒక 10 ఏళ్ళ పైగా చేసినాను కషాయాలు కొట్టడం. వారానికి ఒక కషాయం, జీవామృతాలు, ఇంకా పాలేకర్ చెప్పిన దానికంటే ఎక్కువ డోసులు వేయడం, ఎక్కువ దిగుబడి కావాలని అన్ని కషాయాలు చేస్తూ ఉంటే ఇంకా మనిషికి ఏమైనా ఎన్నాళ్ళు చేస్తాం ఈ కషాయాలు, మన భూమిలో మిత్ర పురుగులు రెడీ కావాలా, మనం కదా పిల్లి కదా ఎలక ఆధారపడినట్టు ఓదానికి ఒకటి ఆ విధంగా తయారైతే కానీ మన అడవిలో చెట్లు ఏ విధంగా వస్తున్నాయి, ఏం లేకుండా వస్తున్నాయి, దానికి ఏం కొట్టడంలే కదా, ఆ విధంగా మన భూమి కూడా పంట తీసుకొని రావాలా అని చెప్పి ఒక ఆలోచనతో ఇంకా కషాయాలు ఇవన్నీ తగ్గించిన. మన విజయ్ కుమార్ సార్ ఏం చేశాడంటే 30 రకాల ధాన్యాలు చెప్పాడు. అప్పుడు ఏదో 2 రకాలు వేస్తారు, పిల్ల వేస్తారా జీవియాలు, 30 రకాల ధాన్యాలు ఇప్పుడు వేసినాను. ఇంకా జీవామృతంలే, కషాయంలే, ఇంకా ఏం లేకుండా ఊరికే విత్తన శుద్ధ కూడా చేస్తాం బీజామృతంతో. ఇంకా మనకు ఆ విధంగా చేయడం వల్ల ఏం లేకుండా కూడా ఊరికే నాటేసి పోసుకునేదే. ఎకరాకు వచ్చేసి 25-30 అట్లా వస్తున్నాయి. ఆ విధంగా నాది మా పొలంలో ఒకసారి ఏమైందంటే కర్నూలులో పాలేకర్ మీటింగ్ పోయాను. పోయితే పాలేకర్ ఏం చెప్పాడంటే మనది ఈ వరిలో సాల్లూరి మినుము పంట వేయమన్నాడు. సాల్లూరి అయితే వానపాములు డెవలప్మెంట్ అవుతాయి, ఎక్కువ పంట వస్తుంది అని చెప్పినాడు. ఆయన చెప్పిన ప్రయోగాలు చేశాను. కానీ మన ఏరియాలో నీళ్ళుంటే వరి వస్తుంది, లేకుంటే మళ్ళీ నీళ్ళు లేకపోతే మెట్టపైరు, అంత కష్టమైంది అనమాట. అట్లా ఒక 2-3 ఏళ్ళు వేసి ఎలకల్లా పంట నష్టం వచ్చింది. కానీ నేను ఏ విధంగా ఆలోచించిన, కలుపు విపరీతంగా వస్తుంది, ఎకరాకు 40 మంది పడుతున్నారు. కొందరు మాటివ్ ప్రోగ్రామ్ చూసి సార్లు ఇది శ్రీవరి పద్ధతి అయ్యి కలుపు కంట్రోల్ అవుతుందని చెప్పారు. అని చెప్తే ఇంకా లైన్స్ లెక్క పెట్టి దారం కట్టి వేపించాను.
ఆ విధంగా నేను ఆ విధంగా వేసేకల్లా సాల్ నాటు వచ్చింది. ఎకరాకు 40 మంది పడుతున్నారు. 40 మంది కూలీలు తీసినాయి కానీ మళ్ళీ 40 మంది పడతారు. ఇంకా బ్రిస్ కట్టర్ వీడర్ ఉంటుంది. ఆ విధంగా దాన్ని వీడర్ వేసి తిప్పడం వల్ల 40 మంది పట్టేది 5 మందితో కూలీలతో కవర్ అవుతుంది అనమాట. ఇట్లా ఈ విధంగా చేశాను. ఇప్పుడు ఆ విధంగా మన వీడర్ తిరగడం వల్ల మట్టి దాని మీద పడుతుంది అనమాట. ఆ విధంగా మట్టి దాని మీద పడేకల్లా దోమ పురుగు ఆశించదు. ఒక కషాయం కూడా ఎక్కేది లేనమాట. మనకు ఒకసారి ఒక ICRP మన చేను కాడికి వచ్చాడు. చూసేకల్లా 100 దోమ ఉంది. 100 దోమ ఉండేకల్లా నీ చేను ఏముండదు అన్నాడు. సర్లే వారానికి వచ్చి చూసుకున్నాను. వారానికి ఒకసారి వచ్చి చూసేకల్లా 100 దోమ అయిపోయాలి, ఏం లేదు. నా దాంట్లో ఏమంటే గిట్లమ్మడి పండ్ల చెట్లు అట్లా అన్ని రకాల పండ్ల చెట్లు ఉన్నాయన్నమాట. టేక్ చెట్లు, మిత్ర పురుగులు వచ్చేసి 10-20 రకాలు ఉంటాయి. 100 దోమ వచ్చిందంటే 100 దోమను ఏ రోజుకు ఆ రోజు తింటేస్తాయి అన్నమాట. ఇంకా ఆ విధంగా పంట మనకు ఏం లేకుండా వస్తుంది. ఇప్పుడు మన దాంట్లో అడవి లెక్క తయారు చేసిన నల్లమల్ల ఫారెస్ట్ ఉందో ఆ విధంగానే ఇప్పుడు సేలో ఎండన నడుస్తుంటాను కదా, ఇంకా ఏడ పట్టుకునే మన గంటకాడ తిరిగడు వానపాములు ఉంటున్నాయి. అవే దున్ని సారవంతం చేస్తున్నాయి. మనకు అమోనియా, DAP అన్ని ఇస్తున్నాయి. కొందరు ఏమంటున్నారంటే తెగుళ్ళు వచ్చింది, అన్ని చుట్టుపక్కల మందులు వేసే పొలాలకు అన్నారు. నీ దానికి వస్తుందంటే నువ్వేమేమిలే నేచురల్గా వస్తుంది, ఏం ఎందుకు వస్తాయి అన్నారు. అట్లా మళ్ళా అదేవిధంగా మనము ఎక్కువ ఎరువు కానీ ఘనజీవామృతాలు కానీ ఎక్కువ వేసినా పంట రాదు. ఒక సంవత్సరం నేనేం చేశానంటే ఇంకా ఎక్కువ దిగుబడి తీయాలని చెప్పి జీవాలు ఆపించిన, ఎక్కువ పంట రావాలని. ఎక్కువ పంట ఆపించాలకల్లా జీవాలు ఆపించింది 20 ఇచ్చింది, ఆపియంది 30 ఇచ్చింది. ఇంకా అప్పుడు ఇంత అనుకునే మనం ఇంకా ఎరువు వేయరాదు, ఏం వేయకుండా ఉండాలా, ఊరికే మనకు 30 రకాల ధాన్యాలు ఉండాలా, చేను ఎర్రగా పంపరగా ఉంటుంది, గట్టిగా వస్తుంది అని చెప్పి ఆ విధంగా చేసారు కదా. ఎకరాకు 30-35 అట వాతావరణం బట్టి ఆ విధంగా వస్తుంది అన్నమాట. ఫస్ట్ మా తాత ఏం చెప్పాడంటే ఈ వ్యవసాయానికి రాకముందుకు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని చెడగొట్టాలని అణుబాంబులు వేసే కెమికల్ అన్నమాట చెడగొట్టాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళు చేశారంట. కాఫీ టీ ఫ్రీగా వచ్చినారట, మనం బానిసలు చేయాలని. రైతే వెన్నెముక, రైతుని చెడగొడితే అందరు చెడిపోతారని చెప్పి వాళ్ళు ప్లాన్తో ఒక పథకంతో చేసినారన్నమాట. మన వాళ్ళు తెల్లకపోయి డబ్బు ఆశకు దీంట్లోకి ఇట వ్యవసాయంలోకి దిగినారని చెప్పి మా తాత చెప్పేవాడు. వాళ్ళమ్మడి తిరిగినాడు కూడా, ఒక సుమారుగా వాళ్ళమ్మడే తిరుగుతున్నాడు. వాళ్ళు ఏం లేదంట, మన వాళ్ళు అణుబాంబులు అవి తయారు చేసి వాళ్ళు గోడలు రాసి పెడితే అవి ఈయన వాళ్ళ గరదలు రాసుకునేదంట, దాన్ని ఆర్య భాష చెప్పించుకునేదంట, తుడిపేసేదంట. అట్లా చేసినారని చెప్పి మెకాలియన్ కలెక్టరు వాళ్ళల్లా అన్నారంట అని మా తాత వాళ్ళమ్మడి తిరిగి చెప్పాడనమాట. అయితే బ్రిటిష్ వాడు ఒకటే చేసినాడంట, ఒక రైతును విశ్వబ్రాహ్మణ్ణి అంట ఎక్కి రాకుండా తొక్కినాడంట. రైతుకినా వచ్చినాడంటే రాజ్యం పరిపాలన చేయాలని చెప్పి రైతును అనవదొచ్చి పదిగినాడట. వీళ్ళు విశ్వబ్రాహ్మణులు మంత్ర విద్య ఎక్కువ తెలుసు అంట, వాళ్ళు ఆకాశం తలకిందులు తెస్తారు వీళ్ళు అని చెప్పి వాళ్ళు ఎక్కి రాకుండా చేస్తాడట. అట్లా అన్ని విధాలుగా అన్ని మా తాత అనుభవం చెప్పినాడు. మా తాతయ్యలు లేకుంటే నేను ఇంతవరకు కూడా చేయలేను అన్నమాట వ్యవసాయము. ఆయన అన్ని ఆయుర్వేద మొక్కలు, ఒక చెట్టు ఆకు తిన్నామంటే 1000 సంవత్సరాలు బతుకొస్తున్నాడు. ఒక చెట్టు ఆకు తింటే మన శరీరమే మన బంగారు లెక్క అవుతుందట. ఊరికే అట అన్ని ఆయుర్వేద మొక్కలలో చెప్పినాడు. కానీ ఇప్పుడు ఈ కాలంలో కనిపించవన్నమాట ఆయుర్వేద మొక్కలు. ఒకటి తునజో తింటాదంట, అంత పవర్ఫుల్ అంట. ఒక చెట్టు పట్టుకునేమంటే అప్పుడు దేవసంచులు ఉన్నారట, ఆ చెట్టు పట్టుకునేమంటే మాయ వెళ్తున్నారట. చెట్టు పట్టుకుంటే అట ఆయుర్వేద మొక్కలు అన్నమాట. అట్లా అన్ని రకాలుగా ఉన్నాయని చెప్పి మా తాత చెప్తాడు అన్నమాట. ఇప్పుడు అడవులలో అంతా ఏం చేసినాడంటే మన దేశంలో తిరిగినాడు. ఇంకా ఇవి కూడా కొన్ని మన అడవుల మానవ సంచారంలో అడవులలో కూడా ఒక చెట్టు తింటాదంట, తీగ జాతి చెట్టు ఉంటుందంట. మంచిని ఎమ్మడే చుట్టుకొని చంపుతా రక్తం తాగుతుందట చెట్టు నెమ్మడే. అప్పుడు మా తాత ఏమన్నాడంటే అట్లాంటి చెట్లు కూడా ఉన్నాయి, ఎప్పటికైనా గుర్తు పెట్టుకో, మంచిని చుట్టుకునేదంటే మనం ఎమ్మడే దాని జోలు పోగుదంట. పక్కన ఎమ్మడే ఆడి చెట్టు ఉంటుందంట, దాన్ని కొమ్మ నుంచి దాన్ని వీనేసినామంటే ఎమ్మడి విడిచి పెడతాదంట. అట్లా అనుభవాలలో మా తాత ప్రపంచంలో తిరిగినాడు అనమాట, అంత దేశంలో తిరిగినాడు, అనుభవాలలో చెప్పినాడు అనమాట. మళ్ళా ఈయన ఏం చెప్తున్నాడంటే నేను ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయంలో కలుపు సమస్య అనేది బాగుంది, ఇప్పుడు వీడర్ వల్ల చాలా మేలైంది. అయితే ఫస్ట్లో మా ఊర్లో రైతులు ఏమంటున్నారంటే నేను పడే కష్టాన్ని చూసి ఆవు పంచకము, ఆవు పెండ ఎవరైనా ముందుకు రావాలంటే ఈ కష్టం ఎవరు చేస్తారు, మేమే ఆడ చేస్తాం పని అని చెప్పి రాకున్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే మాకు 40,000 50,000 పెట్టుబడి వస్తుంది, నీదే మేలు, ఏం ఒక వస్తువు కొనేది లేదు, ఊరికే నాటేస్తావు పోసుకుంటావు అని చెప్పి చాలా రైతులు తినీకి
పండించుకోవాలని చెప్పి నేను రైతులకు ఒకటే చెప్తా, మామూలుగా దేశాన్ని కాపాడుకుంటాం వల్లే ముందు నీ ఆరోగ్యం కాపాడుకుని తర్వాత దేశం కదా అని చెప్పి నేనేమంటే ముందు నా స్వార్థం కోసమే వ్యవసాయంలోకి వచ్చిన ఆరోగ్యపరంగా, తర్వాత నేను ఒక్కరిని చేసేస్తుంది అది నేను చేసే వ్యవసాయం వల్ల కొంతమంది కన్నా ఆరోగ్యవంతులుగా చేయాలా. మనకు ఇప్పుడు ఏముంది, ఈ మందుల ఆహారం వల్ల తెలివి ఎక్కువ ఆవులు తక్కువ అన్నమాట. ఇప్పుడు 100 ఏళ్ళు 125 ఏళ్ళు భక్తులు 50 ఏళ్ళకి చనిపోతున్నారు. అట్లా ఆ విధంగా ఇది చెప్పినాడు అనమాట. ఈ రసవస్తుల వల్ల కామకోదాలు మతమాత్సములు అన్నీ ఎక్కువ అని చెప్పి సైన్స్ మన టెక్నాలజీ అన్నీ సైన్స్ అనే వాళ్ళు చెప్పినాడు అనమాట. అని చెప్పాలి కదా మనం ఆరోగ్యపరంగా అని చెప్పి ఇంకా ఇట్లా వ్యవసాయంలోకి మెయిన్గా వచ్చారనమాట. కానీ మామూలుగా రైతులు ఏంటంటే దండిగా చేయకూడదు అనమాట. తిన్నీకి ముందు తన ఆరోగ్యం తను కాపాడగలరు, నస్తే ముందుకు పోవాలి, లేకుంటే ఆడికి నిలబడాలన్నమాట. అట్లా ఒక రైతు ఏం చేశాడంటే ఇట్లే ఒక కాకనూరులో ఒక రైతు వచ్చినాడు. వచ్చి చూసి ఏమన్నాడంటే ఇది నాది ఓం శాంతి బ్యాక్టీరియా డెవలప్మెంట్ అవుతుంది అది అని చెప్పి 4-5 ఎకరాలు వేసినాడు, బిగిన్ పెట్టినాడు. వచ్చి కలుపు తడకలేకపోయినాడు, విపరీతంగా కలుపు వచ్చింది. వచ్చి నా కాడికి వచ్చినాడు, నువ్వెట్ట చేస్తున్నావు అన్నాడు. నేను ఎంత కలుపుని 40 మంది వాటిని కూలీలు తిప్పుతాను అని గడ్డి మంది నేను ఏమన్నా కానీ ఈయన కాడికి అవుతుందని చెప్పి ఆయన ఆ దెబ్బతో ఒక సంవత్సరం వేసి ఆడికి చెప్పిన దండిగాకు 1 ఎకరం వేసుకో అని అన్నాను. ఆ సంవత్సరం కలుపుతో భయపడి చాలా ఇబ్బంది పడ్డాడు. మళ్ళీ తర్వాత తగ్గించుకొని చిన్నగా పెంచుకున్నాడు అనమాట. అట్లా ఏదైనా కానీ దీన్ని దండిగా పెంచుకోకూడదు అనమాట. ఏదైనా కానీ ఒకరు చెప్పినా కానీ నమ్మకూడదు, మన సొంత అనుభవం రావాలా. ఇప్పుడు నేను సొంతంగా అనుభవంగా చేసుకుంటా, అది నష్టం అంటే అది చేయకుండా మళ్ళీ ముందుకు పోకుండా అట్లా ముందుకు వచ్చుకుంటా వచ్చినా. అప్పుడు నాకు ఈవెల్లా ఇట్లా అనుభవాలు చెప్పేవాళ్ళు లేరు, సొంతంగానే నా ఆలోచనలతోనే మా తాత ఏమన్నా చెప్తుంటే సలహాలు చెప్తున్నాడు. ఆయన చెప్పిన నిర్ణయాలతోనే నేను ముందుకు వెళ్ళాను అనమాట. ఆయన ఇప్పుడు ఆయన చెప్పకుంటే ఇంతవరకు కూడా రాలేను అనమాట. అదొకటి నేను మెయిన్గా సొంతంగా కూడా కష్టం చేస్తాను అన్నమాట. సొంత శ్రమనే ఎక్కువ. ఇప్పుడు మనకు వచ్చేసి ఎకరాకు పెట్టుబడి వచ్చేసి 10-15 వేల కంటే రాదు. ఇంకంతా ఇవే అనమాట. మనది ఇంకా మిషన్ ఖర్చు, వీడర్ ఉంది, బ్రష్ కట్టర్ వీడరు. అది ఏమవుతుందంటే మట్టి దాని మీద పడేయాలి కల్లా దోమకు పురుగు ఊపిరితిత్తులు ఉండవు అనమాట. అది పురుగు ఆశించదు. ఒక సంవత్సరం ఏమైందంటే కుజు కట్టాలే ఊరేసినాను, చూసి గంటల నిండా 100 దోమ ఉంది పురుగుకు. వేరే రైతులు ఏంది వాయబ పురుగు ఉంది, ఇది ఎట్ట కంట్రోల్ చేస్తామన్నారు. ఏం లేదు, వీడర్ తిప్పుతాను వారానికల్లా చూసుకున్నాను. వీడర్ తిప్పేలకల్లా మట్టి ఎలా పడింది, దాని ఊపిరితిత్తు లేక అంతరించిపోయింది. పంట మామూలుగా 35 మూటలు వచ్చింది. అట్లా అన్నమాట. అయితే మెయిన్గా ధైర్యం ఉండాలా. దోమ వచ్చిన టైంలో భయపడినాడంటే రైతు ఏం చేయలేడు. భయపడినామంటే ఇంకా ధైర్యంగా ఉండలేడు అనమాట. ధైర్యంగా నిలబడినామంటే అవి దానికే కంట్రోల్ చేసుకుంటారు, దానికోటి ఆధారపడింటాయి. ఒక సంవత్సరం అయితే చుట్టుపక్కల మామూలుగా ఇది సుడిదోమ వచ్చింది అందరు చుట్టుపక్కల రైతులకల్లా. నేను అడవిలోకి పోయి బాగా మంచి ముష్టికాయలు చేదు వస్తువులు ఆకులలో తీసుకొని మేక తిన ఆకులు కషాయాలు రెడీ చేసిన. సుడిదోమ వచ్చి ఒక్కొక్కరి 10 బస్తాలు కూడా కాలే. ఇంకా ఆ సంవత్సరం నేను ఏం చేసినంటే మామూలుగా రౌండ్గా ముష్టికాయలు అది అన్ని పంచపత్ర కషాయం అని బాగా మంచి చేదులు ఆకులు కొట్టినాను. కొట్టేయాలకల్లా చుట్టుపక్కల చేను భంగమైంది, కానీ మన దోమలకి ఒక్క దోమ కూడా ఎంటర్ కాలే. అట్లా అన్నమాట. ఈ విధంగా కషాయాలు అయితే ఇవి కషాయాలు అంత స్పీడ్ పనిచేయవు, మనం ముందు నుంచే కొట్టుకుంటుండాలా. మెయిన్గా మనకేమంటే ఇంగ్లీష్ మందు లెక్క అంత స్పీడ్గా పనిచేయవు. మనం నిదానంగా దాన్ని పురుగు అంతరించి నిదానంగా పోతుంది అనమాట. ఇప్పుడు నాకేమైందంటే అప్పుడు లెక్క ఇంకా కషాయాలు ఇవెల్లా శ్రమ తగ్గింది. ఊరికే నాటేసుకోవడము, కోసుకోవడము, ఇంకా వీడర్ తిప్పుకొని అంతే, ఏం లేదనమాట. ఇంకా మా ఊర్లో ఇప్పుడు రైతులు అంటుంటారు, నువ్వు ఏమీ లేదు మా దానికంటే ఐటీ పెరుగుతుంది ఎట పెరుగుతుంది అంటున్నాడు. మన భూమిలో సూక్ష్మజీవులు అన్ని డెవలప్మెంట్ అయిపోయినాయట. నేను మళ్ళీ ఒక ఇది కూడా చేస్తానన్నమాట. ఇప్పుడు అడవిలోకి పోయేది మట్టి తీసుకొచ్చేది, అక్కడ సూక్ష్మజీవులు మన భూమిలో డెవలప్మెంట్ కావాలని చెప్పేది. ఒక ఆడపిరిగడు అటు అడవిలో ఫారెస్ట్లో పోయేది, ఒక 40 కిలోమీటర్లు తీసుకొచ్చేది. దాన్ని ఒక 5 కేజీలు 10 కేజీలు తెచ్చుకొని కుండలో పెట్టుకునేది. అవి బీజామృతం తయారు చేసినప్పుడు, ఇతర శుద్ధి చేసినప్పుడు అట్లా చేల వదులుతుంటాను అనమాట. నేనేమనుకుంటా అంటే అంత అడవిలో అంత మాలు పెరుగుతున్నాయి కదా, మోకు తిరిగిన మాలు పెరుగుతున్నాయి, అక్కడ అంత సూక్ష్మజీవులు ఉంటేనే కదా మన భూమిలో కూడా అవే డెవలప్మెంట్ కావాలని అక్కడనే సూక్ష్మజీవులు మన భూమిలో డెవలప్మెంట్ చేశాను అనమాట. ఆ విధంగా చేసేకల్లా ఇంకా ఇప్పుడు వానపాములు సూక్ష్మజీవులు డెవలప్మెంట్ అయినాయి. ఇప్పుడు పిరిగడు మట్టి పెట్టుకుని 10-20 వానపాములు ఉన్నాయి. ఇప్పుడు నేను చేలో తిరుగుతుంటాను కదా, అడుగు పెడతానే మంచి చూస్తాను లోపలికి పోతాయి, లేకపోతే పైకి వానపాములు దున్ని సారవంతం చేస్తుంటాయి, గుల్ల వాడుతుంటాయి చేలలో కూడా. ఇప్పుడు పుట్టలుగా పెట్టి
అట్లా ఎంత కష్టపడితే ఆ విధంగా వచ్చి ఎంత పర్ఫెక్ట్గా చేసినా మళ్ళీ మనం సగం అటు ఇటు చేసినామంటే వాన పౌలు డెవలప్మెంట్ కావాలన్నమాట. సృష్టిజీవులు సరిపోతాయి. ఇప్పుడు నేనే ఇన్ని ఏళ్ళ నుంచి కష్టపడినాను కదా, ఒక్కసారిగా నాకు కల్పన చేసినానంటే ఇంకా అయిపోయా, నేను మళ్ళీ మొదలుకు రావాల్సిందే. ఇన్నాళ్ళు కష్టపడిన శ్రమ వల్ల వేస్ట్ అవుతుంది. అట్లా చేసినామంటే పర్ఫెక్ట్గా చేయాలా. కానీ ఒకవేళ దండిగా చేయరాదు, 1 ఎకరా కానీ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలా. నేను అట్నే పొలం 16 ఎకరాల పొలం ఒక్కటిసారి పెట్టి ఆర్థికంగా కానీ చాలా ఇబ్బంది పడినాను అన్నమాట. అట్లా మీరు కూడా అట్లా ఒక్కటిసారి పెట్టకుండా మనం అనుభవం మీద పెంచుకుంటూ పోవాలా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ వేసిందే కలుపు ఎక్కువ పడింది. మొదటి వ్యవసాయం సాలరే కదా. సాలూరు వ్యవసాయం కానీ మన ఏరియాలో మన మండలంలో కష్టమే. సాలూరు మండలం తెలుగులో పొలం తీరుస్తాను అట. మిగతా అక్కడ పొలాలు వేరే కానీ పాండాగామరం అట, మన ఏరియాలో వేరే వస్తారు. ఇప్పుడు నేనేసి చూసినా కదా, సాలూరు వచ్చి మామూలుగా కష్టపడుతుల్లో వాడినారు. అన్నం ఉడకలేదు రిమార్క్ వచ్చింది నాకు. రాయి లెక్క అంటున్నారు. అది పోతే మానుకొని ఇంకా మళ్ళీ నాటుకొచ్చినా ఇంకా శ్రీవరిలోకి వచ్చి అప్పుడు సక్సెస్ అయినా. అంతవరకు చాలా ఇబ్బంది పడినా గట్టిగా అంటే ఉడకలేదని రిమార్క్ వచ్చింది. చాలా మందికి పంపించాను, హైదరాబాద్ బెంగళూరు అదిలో పంపించినాను అని చెప్పి. ఇంకా సాలూరు అంటే అది కాక పైరు కూడా గ్రోత్ రాదు, నాటు లెక్క రాదు. ఇప్పుడు మనం 30 రకాల ధాన్యాలు వేసి రోటర్ కొట్టేస్తే అసలు అంత నలుపు వస్తుంది పైరు కూడా. సాలూరు ఏమవుతుంది అంటే గట్టిగడ్డ అంటుంది, వీడర్ తిప్పినా కానీ గట్టిగడ్డనే, అంత రుతువు రాదు. అట్లా సాలూరు మటుకు కష్టమే మన ఏరియాలో మటుకు. మిగతా వాళ్ళకి వెళ్ళేమో కానీ రాయుడు పొలాలలో మన ఏరియాలో కష్టమే. మన పొలానికి దానికి చల్లు ఉంటుంది, మనది కొంచెం తేడా వస్తుంది. సాలూరులో కష్టమే, బియ్యం కూడా ఇరగవు, మామూలుగా గట్టిగా అంటాయి, చాలా కష్టం. ఉడకలేదని రిమార్క్ వచ్చింది. నంద్యాల సోనం లెక్క వచ్చింది తర్వాత. నువ్వు వేసే లావు ఎక్కువ అందుకు గింజ లావు వచ్చింది బియ్యం. ఆయన పాలేకర్ చెప్పినట్టు ఏం చేసినాడు, తల్లికర్రలు తీసుకొని స్పీడ్ తయారు చేయమన్నాడు. లావు వచ్చింది. కానీ నేను సొంతంగా ఆలోచన చేసి లక్షింకర్రలు తీసుకొని ఒక కర్ర తీసుకొని స్పీడ్ తయారు చేసి అప్పుడు సన్నం వచ్చింది. ఇప్పుడు వాడే వాళ్ళ కస్టమర్లు ఉంటారు కదా, నంద్యాల సోన్ అనుకుంటున్నారు. ఇప్పుడు అలవాటు అయిపోయింది అన్నమాట. అట్లా ఇప్పుడు వాళ్ళు చెప్పే లెక్క కూడా మనం పాలైనామంటే కాదు, మన లెక్క కూడా మనం చూసుకోవాలి, మన భూమి మన అనుకూలంగా. వాళ్ళు ఫస్ట్ పాలేకర్ ఏం చేసినాడంటే దేశీ విత్తనాలు లేవన్నమాట. మీ తల్లికర్ర తీసుకొని స్పీడ్ తయారు చేయరన్నాడు. వాళ్ళు చెప్పి లెక్క వచ్చి స్పీడ్ లావు వచ్చింది. కస్టమర్లు కొనుక్కున్నారు, సోనా కాదంట, టేస్ట్ ఏముందంటారు కానీ లావు ఉందట. కానీ మళ్ళా 5 కర్రలు లచ్చి కర్రలు తీసుకొని స్పీడ్ తయారు చేస్తే నంద్యాల సోన్లోకి సన్నం వచ్చింది. ఒకటి లావు వచ్చింది, ఒకటి పొడవు వచ్చింది, ఒకటి సన్నం వచ్చింది. సన్నదాన్ని మళ్ళీ సెలెక్ట్ చేసా. ఇప్పుడు డెవలప్మెంట్ అయిపోయింది అనమాట. ఇంకా పాలేకర్ 5 ఏళ్ళు దాటుతానే అడిగి సెట్ అవుతుంది అంటాడు. ఇప్పుడు నాకు 10 ఏళ్ళు దాటిపోయింది ఒకటే గింజ వాడుకుంటా. 100 దోమ వచ్చింది కానీ అసలు ఒక కాడ నల్లగా కావాల్సింది కానీ నష్టం, పంట నష్టం కలిగేది అట్లా అనమాట. మన పల్లెటూరి రైతుల వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అది ఇంకా మన రైతులకు కూడా షేర్ చేయండి. మరొక